బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎవరో చెప్తేనే తెలియవు ఈ రెండిటి విలువ. ఎవరి అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఏంటా రెండు అనుకుంటున్నారా? ఏం లేదండి, కష్టం విలువ, ఇష్టం విలువ ఈ రెండు కూడా ఎవరో ఏదో చెప్తే మాత్రము నోటితో తెలియదన్నమాట. కష్టం విలువ ఎప్పుడు కష్టపడిన వాడికే తెలుస్తుంది. కష్టం విలువ ఎప్పుడు ఆ కష్టం నీకు వచ్చినప్పుడే తెలుస్తుంది. కష్టం విలువ ఎప్పుడూ కూడా అనుభవపూర్వకంగానే తెలుస్తుంది. అలాగే ఇష్టం విలువ కూడా ఇష్టపడిన వాళ్ళకే ఆ ఇష్టం విలువ తెలుస్తుంది. ఇష్టం అనేది చులకనైనప్పుడు మాత్రమే అది ఎదుట వాళ్ళు తమ ఇష్టాన్ని ఎంత చులకనగా చూస్తున్నారు, ఎంత కరివేపాకులాగా కూరలో కరివేపాకులాగా తీసేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ కరివేపాకు హెల్త్కి ఎంత మంచిదో కదా, అలాగే ఒక మనిషి నీ మీద చూపించే ఇష్టం కూడా అంతకు మించి వాల్యుబుల్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడున్న రోజుల్లో ఒక మనిషి ఇంకొక మనిషికి నచ్చటం అనేది ఇంపాసిబుల్ అయిపోయింది అనమాట. ఇంపాసిబుల్లోనే ఐఆమ్ పాసిబుల్ ఉంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఒకప్పుడు అదంతా. ఇప్పుడు మాత్రము ఒక మనిషి ఇంకొక మనిషికి నచ్చాలి అంటే ఏదో కొన్ని రోజులు నచ్చి అయిపోతుంది, కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా మనస్ఫూర్తిగా నచ్చాలి ఇప్పుడులో అన్బిలీవబుల్ అనమాట. ఇద్దరు మనుషులకి ఒకరి మీద ఒకరికి ఇష్టము, లాంగ్ లైఫ్ ఉంది, లాంగ్ టైం ఉంది అని అంటే అన్బిలీవబుల్, వాట్ ఏ మిరాకిల్ అన్నట్టుగా అయిపోయింది అనమాట ఇప్పుడున్న కాలము. కాబట్టి ఇష్టం అనే దాన్ని ఎప్పుడూ కూడా చులకన చూడకండి. ఆ ఇష్టపడటంలో ఉన్నటువంటి ఆనందం, ఒక మనిషి చేత మనం ఇష్టపడించుకోవడంలో ఉన్న ఆనందం వేరనమాట. అది అందరికీ దక్కే అరుదైన అవకాశం అనమాట. కాబట్టి ఆ అవకాశాన్ని చేజేతులారా ఎప్పుడూ కూడా జారవిడ్చుకోవద్దు. ఎందుకు అంటే ఈ కష్టం విలువ, ఇష్టం విలువ రెండిటి విలువ తెలిసిన వాళ్ళకే అసలు బంధం విలువ, అన్నిటి విలువ కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకు అంటే కష్టపడింది ఏమొస్తుంది చెప్పండి? కష్టపడిందే పేరు రాదు. కష్టపడిందే నీకు కావాల్సినటువంటి తిండి, బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇలాంటివి ఏవి కూడా కష్టపడిందే రావన్నమాట. కష్టపడకుండా అసలు మనము అడుగు తీసి అడుగు కూడా వేయలేమంటే, ఈవెన్ మనము లేచి మనంతటా మనం ఏదైనా చేసుకోవాలి అని అంటే కూడా ఇష్టంతో చేసినా కానీ కష్టం అయితే పడాలి కదా. కష్టం ఇన్ ద సెన్స్ ఫిజికల్ అనేది చెయ్యాలి కదా. అది లేకుండా అయితే ఏది జరగదు కదా. కాబట్టి ఈ రెండిటి విలువ తెలిసిన వాడు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి వాళ్ళని వదులుకోకండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అది ప్రెస్ చేస్తేనే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.